హాయ్ అండి. 'వదలని బంధం' సిరీస్‌లోని ఐదో భాగాన్ని వినండి. కొద్దిసేపు ఆలోచించి, సరే అయితే 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో 1 ఇయర్ అని ఏదో సాకులు చెప్పి పోస్ట్‌పోన్ చేయకూడదు అన్నాడు వినోద్. చెయ్యను ప్రామిస్ అంది వితిక. సరే, వాళ్ళకి అదే విషయం చెప్తాను. మీ ఇద్దరికీ రాసిపెట్టుంటే వాళ్ళు 1 ఇయర్ ఆగుతారు. లేదంటే ఇంకో సంబంధం చూద్దాం అన్నాడు ఫోన్ చేతిలోకి తీసుకుంటూ. సంతోషంగా తన రూమ్‌లోకి వెళ్ళిపోయింది. అదంతా హాల్‌లో నుండి వింటున్న యమున రూమ్‌లోకొచ్చి, "మంచి సంబంధం అన్నారు. మళ్ళీ కూతురు అడగగానే ఒప్పేసుకున్నారు" అంది. "అది చెప్పింది నిజమే కదా! పెళ్ళయితే ఇంకేముంటుంది? పెళ్ళయిన తర్వాత ఉండే కష్టాలు నీకూ తెలుసుగా. పోనీలే 1 ఇయర్ అంటుందిగా" అన్నాడు సమర్థిస్తూ. కూతురు రూమ్‌లోకి వెళ్ళి, "మీ నాన్నని నువ్వనుకున్నట్టే ఒప్పించుకున్నావు. ఈ 1 ఇయర్‌లోనూ ఎవరినైనా ప్రేమించటాలు ఇలాంటివి ఏం చెయ్యకు. మీ నాన్న నీకు స్వేచ్ఛ ఇచ్చారు. దాన్ని దుర్వినియోగం చేయకు. అదొక్కటే నీకు నేను చెప్పేది" అంది. ఆ టాపిక్ వచ్చింది కనుక వియాన్ గురించి చెబుదామా అనుకుని, అమ్మో వద్దు, జాబ్‌కి కూడా వెళ్ళనివ్వరు మళ్ళీ అనుకుని చెప్పడం మానేసింది వితిక. ఓకే అంది సింపుల్‌గా. "మీ కాలేజీ వాళ్ళకి అక్కడ ఇంకెవరికీ రాలేదా?" అంది యమున ఆరాగా. "ఎందుకు రాలేదు? చాలా మందికొచ్చింది. 6గురికి బెంగుళూరులో వచ్చింది" అంది. "నీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరెవరికొచ్చిందేంటి?" అంది యమున మళ్ళీ. "వియాన్‌కొచ్చింది. మిగిలిన అందరూ కూడా ఫ్రెండ్సే. 2 అమ్మాయిలకి, 4 అబ్బాయిలకి వచ్చింది" అంది. "పాపం అయ్యుక్తకి రాలేదా?" అంది. "ఎందుకు రాలేదు? వచ్చింది. దానికి ముంబైలో" అంది వితిక. "వియాను 4 రోజుల తర్వాత వస్తాను అన్నాడు. దానికి కారణం వాళ్ళ నాన్నకున్న ముహూర్తాల పిచ్చి వల్ల. ఇప్పుడు మంచి రోజులు కాదని 4 రోజుల తర్వాత వెళ్ళి జాయిన్ అవ్వటానికి ముహూర్తం పెట్టించారు ఆయన. 4 రోజులు ఆగితే వీళ్ళ మనసు మారి జాబ్ వద్దంటారేమో అని భయమేసి మిగిలిన వాళ్ళు వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది వితిక. యమున, వినోద్ ఇద్దరూ స్టేషన్‌కొచ్చి జాగ్రత్తలు చెప్పి, కూడా ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తలు చెప్పి వాళ్ళతో పాటు పంపించారు. వితిక అనుకున్నట్టుగానే 1 ఇయర్ తర్వాత పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవడం, జాబ్‌కి ఒక్కదాన్ని కూడా పంపించటం, ఇవన్నీ తన ఆనందాన్ని రెట్టింపు చేశాయి. కూడా ఉన్న ఫ్రెండ్స్ ద్వారా అక్కడున్న సీనియర్స్‌తో మాట్లాడి అందరూ ఆర్‌టీ నగర్ చేరుకున్నారు. అక్కడున్న పీజీల్లో రూమ్స్ తీసుకున్నారు. ముందంటే వచ్చింది కానీ, వియాన్‌కి జాయిన్ అవ్వటానికి ఏ రోజు ముహూర్తం పెట్టారో, ఆ రోజే తను జాయిన్ అవ్వాలని జాబ్‌కి వెళ్లకుండా రూమ్‌లోనే ఉండిపోయింది. వియానొచ్చాక ఇద్దరూ వెళ్లి జాయిన్ అయ్యారు. మాన్యత టెక్ పార్క్‌లో వియాన్, ఎలక్ట్రానిక్ సిటీలో వితిక. ఉండేది ఆర్‌టీ నగర్. వియాన్‌కి దగ్గరే కానీ, వితిక రోజు వెళ్లి రావడానికి ట్రాఫిక్‌లోనే 1½ నుండి 2 అవర్స్ పట్టేస్తోంది. వియాన్ తను చేస్తున్న దాంట్లోనే తెలిసిన వాళ్ళ ద్వారా వెకేషన్ ఉందని తెలిసి వితికని అప్లై చేయమని చెప్పాడు. వితిక అప్లై చేసింది. వాళ్ళ రిఫరెన్స్ ద్వారా మొత్తానికి ఎలా అయితేనే ఇద్దరూ ఒకే ఆఫీసులోకి వచ్చారు. ఇక రిలాక్స్. ఉదయం ఎవరి పీజీల్లో వాళ్ళు రెడీ అయ్యి ఇద్దరూ కలిసి వియాన్ బైక్‌లోనే వెళ్ళడం. అక్కడి నుండి ఎవరి కంపెనీలోకి వాళ్ళు వెళ్ళే వరకు బయట కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడం. సాయంత్రం మళ్ళీ కలిసి రావడం. లైఫ్ అంటే ఇంత బావుంటుందా అనిపించింది ఇద్దరికీ. ఫ్రెండ్స్ ఏమో ఇద్దరూ ఇక్కడే ఉంటున్నప్పుడు పీజీలెందుకు? ఏదైనా రూమ్ తీసుకుని ఇద్దరూ దాంట్లో ఉండిపోవచ్చుగా అని సలహా ఇచ్చారు. ఇద్దరూ కలిసి సహజీవనం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? అలా ఏమొద్దు. మనం అనుకున్నట్టుగానే ఇంట్లో చెప్పి మన పెళ్ళయ్యే వరకు ఇలా పీజీల్లోనే ఉందామని ఫిక్స్ అయ్యారు ఇద్దరూ. వియాన్ కజిన్ పెళ్ళి అని సెలవు పెట్టి వెళ్ళాడు. ఇప్పటి వరకు అంతా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. కానీ ఏ ప్రాబ్లమ్ రాదనుకున్న వియాన్ వైపు నుండి ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వబోతోందని అప్పటికి వాళ్ళకి తెలీదు. ఆ పెళ్ళింట్లో తండ్రి రాజశేఖర్ బాంబు పేల్చాడు. "ఇదిగో మనం కాసేపట్లో మండపానికి వెళ్ళబోతున్నాం. అక్కడ నీకు ఒక అమ్మాయిని పరిచయం చేస్తాను. ఆ అమ్మాయిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నీ నిర్ణయం చెప్పు" అన్నాడు. "అర్థం కాలేదు నాన్న. ఏంటిప్పుడు? నాకు పెళ్లి చూపులా? పెళ్ళింట్లో పెళ్లి చూపులా?" అన్నాడు ఆశ్చర్యంగా. "ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకు. చూసావుగా వీడికి పెళ్లి కుదరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. అనుకోకుండా ఈ అమ్మాయి వాళ్ళ కజిన్‌కి కూడా ఇంకా మ్యారేజ్ కాలేదట. తను కూడా బెంగుళూరులోనే జాబ్ చేస్తోంది. నేను చూశానురా. అమ్మాయి చాలా బావుంది. నీకు నచ్చుతుంది. నువ్వు కాదనవు అనే నమ్మకం ఉంది. అందుకే
వాళ్ళకి కూడా చెప్పాం అంది రజని కల్పించుకుంటూ. అంటే నా అనుమతితో పని లేదా? అన్నీ ఆల్రెడీ మాట్లాడేశారా? అన్నాడు. నీ అనుమతి కోసమే ఆగుతా. లేదంటే ఈ పాటికి ముహూర్తాలు కూడా పెట్టేసేవాళ్ళం తెలుసా? కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాన్ని కాదు అనుకుంటే కాళ్ళ వేళ్ళ పడ్డా దొరకదు అంటారు. అన్ని విధాలా మనకు అనుకూలమైన సంబంధం ఆలోచించకు అన్నాడు తండ్రి. అవునరా, వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. ఎటొచ్చి వాళ్ళ కండిషన్ అమ్మాయి జాబ్ చేస్తుంది అని. అది మంచిదేగా. ఇద్దరూ ఒకే దగ్గరుండి జాబ్ చేసుకుంటారు. మాకు అభ్యంతరం లేదని చెప్పేశాం అంది. మీ మాటలు వింటుంటే నేను ఊ అంటే ఇదే ముహూర్తానికి నాకు పెళ్లి చేసేసేలా ఉన్నారే అన్నాడు వియాన్. హా ఛాన్స్ లేదు. దగ్గరికొస్తే కానీ ఈ మాటలు అవలేదు. ముందే ఇలా అనుకునుంటే అదే పని చేసేవాళ్ళం. గొడవ లేకుండా ఇద్దరి పెళ్లి ఒకేసారి అయిపోయేది. మీరిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. వాళ్ళిద్దరూ కూడా అలాగే అన్నదమ్ముల పిల్లలు. సరిపోయేవారు అంది రజని. ఇక అక్కడి నుండి మొదలయ్యాయి వియాన్కి తిప్పలు. తండ్రి ఆ అమ్మాయిని పరిచయం చేశాడు. జస్ట్ హాయ్ అని చెప్పి అక్కడి నుండి వచ్చేశాడు వియాన్. వియాన్ ఎక్కడుంటే అక్కడికి ఆ అమ్మాయి రావడం, ఏదో మాట్లాడాలని ప్రయత్నించడం, ఏదో వంక పెట్టుకుని అక్కడి నుండి వియాన్ వెళ్ళిపోవడం. ఆ అమ్మాయితో మాట్లాడడానికి ఏంటి ఇబ్బంది అనుకుంటున్నారా? ఏ ఇబ్బంది కాకపోతే ఇంకేంటండి. వియాన్ చూసి ఓకే చెప్పకుండానే పేరెంట్స్ చాలా వరకు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఒకవేళ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూశారనుకోండి, పెళ్లి ముహూర్తాలు పెట్టేస్తారేమోనని భయపడ్డాడు. ఆ అమ్మాయి పేరు మౌనిమ. మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అతను తప్పించుకు తిరగడంతో ఆమెకు విషయం అర్థమైంది. పెళ్లి ఓ పక్కనవుతుంటే ఒక పక్క భోజనాలవుతున్నాయి. ఆ పెళ్లి దగ్గర నుండి తప్పించుకోవడానికి బియ్యాను భోజనాల వైపు వెళ్ళాడు. భోజనం చేసి చేయి కడుక్కుని వస్తుంటే వచ్చే దారిలో చేతులు అడ్డంగా పట్టుకుని నిలబడి ఉంది ఆ అమ్మాయి. ఏంటి విషయం? నేనొస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నారు. మన పేరెంట్స్ అక్కడ కూర్చుని ముహూర్తాల కోసం మాట్లాడుకుంటుంటే మీరు నన్నిలా అవాయిడ్ చేస్తుంటే నేను మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంది. అంటే నేనింకా పెళ్లి గురించి ఆలోచించలేదు అన్నాడు నసుకుతున్నట్టు. అంతేనా? ఎవరినైనా ప్రేమించారా? అలాంటిదేదైనా ఉంటే ముందే చెప్పండి. వాళ్ళు ముహూర్తాలు పెట్టే వరకు వెళ్లారు. మీ మనసులో ఏముందో వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. మీరిబ్బంది పడి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, అందరూ కలిసి మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయకండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతుంటే ముచ్చటేసింది అతనికి. ఎంత ధైర్యంగా మాట్లాడింది. నేను మా పేరెంట్స్‌తో మాట్లాడడానికే భయపడుతున్నాను. ఇక ఈ అమ్మాయికి ఏం చెప్తాను? ఏదైనా సరే ఈ పెళ్ళయ్యి ఇంటికి వెళ్ళేలోగా నా మనసులో వితికా ఉందని, తననే పెళ్లి చేసుకుంటానని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. ముందు చెప్పడానికి తగిన అవకాశం కోసం చూడటం మొదలుపెట్టాడు. అవకాశం చిక్కినప్పుడు ఒకవేళ వద్దంటే ఫోర్స్ చేసి ఇక నన్ను బెంగుళూరు వెళ్ళనివ్వకుండా ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తే ఆ భయంలో మనసులో ప్రవేశించి చెప్పడం మానేశాడు. పెళ్ళై ఇంటికొచ్చిన వెంటనే ప్రయాణానికి సిద్ధమైపోయాడు. బయలుదేరతాను అని చెప్పినప్పుడు నీతో మాట్లాడాలిరా అని రూంలోకి తీసుకువెళ్ళి అమ్మాయిని చూసావు కదా, మాట్లాడావా? ఏం నిర్ణయించావు? నీ నిర్ణయం చెప్పేసి వెళ్ళు. మిగిలిన పనులు మేం చూసుకుంటాం అన్నాడు రాజశేఖర్. తండ్రి అలా అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ ఏం చెప్పకపోతే వదలరు. నాన్న, నేను పెళ్ళికి ఇప్పుడే సిద్ధంగా లేను. నాకు కొంచెం టైం కావాలి అన్నాడు చిన్నగా. ఇప్పుడు నువ్వు ఓకే అంటే రేపే ముహూర్తం అనుకుంటున్నావా ఏంటి? ఎంత లేదన్నా 3, 4 నెలలు పడుతుంది. ఎన్ని పనులుంటాయి పెళ్ళంటే అన్నాడు. ఒక 4 రోజులు టైం ఇస్తావా నాన్న? నేను ఫోన్ చేసి చెప్తా నీకు అన్నాడు నసుగుతున్నట్టు. నీ వాలకం చూస్తే ఎవరినన్నా ప్రేమించావేమో అనే అనుమానం వస్తోంది. అలాంటిదేదన్నా ఉంటే ముందే చెప్పేరోయ్. ఎవరా పిల్ల? మన కులమేనా? అన్నాడు. అడిగారు కదా అని తన మనసులో ఉన్న మాట చెప్పేస్తే అక్కడితో అయిపోతుందా? ఆ అమ్మాయి జాతకం అంటారు. ఇద్దరికీ కలిసిందో లేదో చూడాలంటారు. ఇంకా కులాల పట్టింపులు ఒక్కటా? ఇప్పుడు మాట్లాడొద్దు. అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్పొచ్చు అనుకుని, అలాంటిది ఏం లేదు నాన్న. ఒక్క 4 రోజులు టైం ఇస్తే ఆ అమ్మాయిపై నా అభిప్రాయం చెప్తాను అన్నాడు. సరే అయితే. 4 అంటే 4 రోజులే. మనకేముంది? నీకు ప్యాంటు, షర్టు రెడీమేడ్‌లో కొనేసుకుంటే అయిపోతుంది. ఆడపిల్ల వాళ్ళకి అలా కాదుగా. షాపింగ్ అని, డ్రెస్సింగు, బ్లౌజులు ఇలా చాలా ఉంటాయి. మీ అమ్మని చూస్తున్నావుగా. తొందరగా నీ నిర్ణయం చెప్పు అన్నాడు. సరే నాన్న అని
ఇంకా ఉంటే ఇంకేం మాట్లాడతారో అన్నట్టు హడావుడిగా బస్టాండ్‌కి వెళ్ళిపోయాడు. సమస్య తన వైపు నుండి ఉండదు. ఉంటే వితికా వైపు నుండే ఉండొచ్చు అనుకున్నాడు. కానీ తనకి పెళ్లి కోసం 1 ఇయర్ టైమ్ ఇచ్చారు. నాకు జాబ్ వచ్చిన 3 నెలలకే ముహూర్తాలు పెట్టేస్తామంటున్నారు. దీని నుండి ఎలా తప్పించుకోవాలి అని అతను ఆలోచిస్తున్నాడు. ఊరు నుండొచ్చి ఆఫీస్‌కి రెడీ అయ్యి వితిక పీజీ దగ్గర నిలబడి ఫోన్ చేస్తే తనొచ్చింది. "ఎలా అయింది పెళ్లి? అన్న పెళ్లి కదా! బాగా ఎంజాయ్ చేసుంటావు" అంది బండెక్కుతూ. "ఏమి ఎంజాయ్ చేయడం" అంటూ బైక్ స్టార్ట్ చేసి వెళ్తూ జరిగిందంతా చెప్పాడు. "అంకుల్ ప్రేమించావా అన్నప్పుడు చెప్పొచ్చుగా! ఎందుకు ఆగిపోయావు?" అంది. "నీకు తెలియదు మా నాన్న గురించి. ఇప్పుడు నేను చెప్పిన వెంటనే ముందు ఆర్గ్యూ స్టార్ట్ అవుతుంది. జ్యోతిష్యులకు చూపించాక మనిద్దరికీ నప్పలేదనుకో, మనిద్దరం పెళ్లి చేసుకోకుండా విడివిడిగా పెళ్లి చేసుకోగలమా?" అన్నాడు. "అంటే జాతకాల ప్రకారం మనిద్దరికీ నప్పదంటావా?" అంది బేలగా. "ఏమో ఎవరికి తెలుసు? మనం జాతకాలు చూపించుకుని ప్రేమించుకున్నామా? 2 సంవత్సరాలుగా మన మధ్య గొడవ లేకుండా మనం బానే ఉన్నాం. మనకది చాలు, జాతకాలవి వద్దు. తీరా చూపించాక తర్వాత నప్పలేదు అన్నాక మనం పెళ్లి చేసుకున్నామనుకో, మనకి మనసులో బాధుంటుంది. వాళ్ళకి అదే ఉంటుంది. ఏదైనా దానికి ముడిపెట్టేస్తాం. అందుకే అసలు జాతకాల జోలికే వెళ్ళకూడదు అనుకున్నాను" అన్నాడు. "అలా అని చెప్పడం మానేస్తే కుదురుతుందా? 4 రోజులు టైం అడిగావు. 4 రోజుల తర్వాత మళ్ళీ అంకుల్ అడుగుతారుగా! అప్పుడేం చెప్తావు?" అంది. ఆ తర్వాత మరో భాగంలో వినండి. థాంక్ యూ.